ఎవరు కూడా ఆడ మనిషి అనుకోరమ్మని. ఎందుకంటే మగవాడు కంటే హీనంగా, మగవాడు హీనంగా అంటారని కాదు, కానీ బరి తెగించిన వాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి, వాళ్ళకంటే కూడా బరి తెగించినటువంటి పాత్ర కలిగినటువంటి ఆ రోజా గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు, జనసేన గురించి, జనసేన నాయకుడి గురించి మాట్లాడు. ఒకసారి రోజా గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాలిలో గెలిచింది పోయినసారి మీరు 2019లో, 24లో జరిగింది గాలికి కాదు, అదొక ప్రభంజనం. ఆ గాలికి కొట్టుకుపోయినటువంటి, నేను కూడా మాట్లాడతా, సంస్కారం కాదని ఆగుతున్నా, ఆ గాలికి కొట్టుకుపోయిన బ్యాచ్ మీది. కానీ ప్రజలు మెచ్చి గెలిపించినటువంటి బ్యాచ్ ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. సో తేడా తెలుసుకోవాలి, గాలికి ప్రభంజనానికి తేడా తెలుసుకోవాలి. తెలియకుండా మాట్లాడి తింటే ఉంటుంది. నీకు ఏం తెలిసొచ్చు? నీకు ఏదో మనిషి పుట్టావు, పెరిగావు, సినిమాల్లో నటించావు, తర్వాత వచ్చిన తర్వాత ఏదో నీకు ఆ టీవీలో జబర్దస్త్ అని, జూనియర్ డ్రామా ఆర్టిస్టులు అనేది ఇచ్చారు, వాటిలోకి వచ్చి తైతిక్కలాడుతుంది తప్ప అంతమించి నీకేం తెలిసావు కదా. గతంలో కూడా మంత్రి చేశావు, నీ ఆటలు చూసాం కదా. తొందరపడద్దు, త్వరలో నీ పాత్ర కూడా వస్తుంది. ఆడుదామాంధ్ర అని చెప్పేసి నువ్వు ఎంత అవినీతి చేసావో, నీ ఆటలన్నీ కట్టించే రోజు చాలా త్వరలోనే, విత్ ఇన్ వీక్లోనే నీవు కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తావు. అందుకని నువ్వేమి తొందరపడద్దు. దాని గురించే నువ్వు ఆటిని గురించి మాట్లాడటం కోసమే ఇవాళ తిట్టే పురాణాలు ఎత్తుకున్నావు నువ్వు. కానీ జనసేన నుంచి నీకు చెప్తున్నాం సీరియస్గా, ఇంతకుముందు కూడా చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు జనసేన గురించి నోరు బారేసుకుంటే కోసి కారం పెడతాం. నువ్వు ఆడదానివని కూడా చూడవు, ఎందుకంటే నువ్వు ఆడదాని కాదనే విషయం నీకు తెలుసు. నువ్వు కోసి కారం పెట్టుకునేదాకా తెచ్చుకోవద్దు. ఒక్క నిమిషం మా వాళ్ళని, ఏదో మీ నాయకుడు చెప్పాడే కనుసైకి చేస్తాను, మా కనుసైకి కూడా అవసరంలా. మేము ఊరికి ఇట్లా చూస్తే చాలు, మా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. కానీ మేము రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్, మేము నీకులాగా దొంగల సమూహంకు సంబంధించినటువంటి బ్యాచం కాదు మేము. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే రోజా గారు మంచిది. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఇదే సారంగా మాట్లాడితే కనుక నీకు ఎక్కడికొచ్చి ఎక్కడ దేహశుద్ధి చేయాలో అక్కడ మా వీర మహిళలు చాలా సిద్ధంగా ఉన్నారు. కానీ మహిళలు మా వాళ్ళు నీకులాగా బరి తెగించింది కాదు. నువ్వు బరి తెగించున్నావు. మా వాళ్ళు ఏంటంటే చాలా సంస్కృతి పరంగా, సాంప్రదాయంగా ఇవాళ కూడా పార్టీలో ఉన్నప్పటికీ కూడా మన పాత్ర పార్టీకి, రాజకీయానికి, సేవకి పరిమితం అవ్వాలి తప్పితే నోరు పారేసుకుంటాను కాదని చెప్పి తెలిసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు దాకా ఆగారు. లేకపోతే నీకు ఇప్పుడు ఎప్పుడో అయిపోయేది నీకు. ఇక్కడ మరొకసారి చెప్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించడం నేర్చుకో. త్వరలోనే తమర భాగవతం కూడా బయటకు వస్తుంది. నీ ఆడుదామాంధ్రలో కానీ, నువ్వు చేసినప్పుడు నీ శాఖలో జరిగిన అవినీతి కానీ స్పష్టంగా ఆల్రెడీ ఎంక్వైరీలో బయటకు వచ్చింది. ఎన్ని కోట్లు అనేది కూడా చెప్తాము. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కూడా నిర్ణయించు. ఎందుకంటే నిన్న చూసాం, మీ మిదిరెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చాడు, లోపలికి వెళ్ళంగానే నాకు ఆ ఫెసిలిటీస్ కావాలి, ఈ ఫెసిలిటీస్ కావాలని. అందుకని నీకు కూడా ఏం ఫెసిలిటీస్ కావాలో ముందే రాసుకుని పెట్టుకో. రిమాండ్కి పిలిచేటప్పుడు ఇప్పుడు సార్ నువ్వే చెప్పుకుంది కానీ, అయ్యా నాకు ఇవి చేయండి ఇవి చేయండి అని. అందుకని అవి ఆలోచించుకో చెప్తే నీకు రాష్ట్రం మీదో, రాష్ట్ర ప్రజల మీదో, రాష్ట్ర భవిష్యత్తు మీదో, అలా రాజకీయాల్లో ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఏం చేయాలో అవేమీ మీకు తెలిసావు. మీకు తెలిసిందిలే దాచుకోవడమే. కాబట్టి వస్తారు, నీ అన్న వెళ్తాడు, నువ్వు వెళ్తావు, నీ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, నువ్వెవరు అనుకుంటున్నావు ఇవాళ వాళ్ళందరూ కూడా వెళ్ళేది చాలా త్వరలోనే ఉంది. కాబట్టి మీరు దానికి సిద్ధంగా ఉండదప్పితే దాని నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రజలకు ఏదో మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని నిజంగా జనసేనలు, టీడీపీ వాళ్ళు కలిసి మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని నువ్వు ఎంత చెప్పుకున్నా కానీ ఇవాళ ప్రజలు నమ్మే స్థితిలో లేరు.